హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ప్రయాణం ఎక్కడికంటే గౌతమి నదీ తీరాన కోనసీమ తిరుపతిగా పిలువబడే వాడపల్లి అండి. ఈ గుడి విశిష్టత మనం టెంపుల్కి వెళ్తూ మాట్లాడుకుందాం. ముందుగా ఈ గుడికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. ఇది రావులపాలెంకి 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఫస్ట్ రావులపాలెం ఎలా చేరుకోవాలంటే ట్రైన్కి అయితే రాజమండ్రి చాలా బెస్ట్ అండి. రాజమండ్రి నుంచి బస్సు ఎక్కితే రావులపాలెం 45 మినిట్స్ ఉంటుంది. అక్కడి నుంచి ఎవ్రీ సాటర్డే అయితే చాలా బస్సెస్ ఉంటాయండి. నార్మల్ రోజుల్లో మాత్రం బస్సెస్ ఉంటాయి, బట్ టైమింగ్స్ ఉంటాయి. బస్ స్టాండ్ నుంచి బయటకు వస్తే మాత్రం చాలా ఆటోలు ఉంటాయండి. జస్ట్ బస్ స్టాండ్లోంచి బయటకు వస్తే ఆపోజిట్లోనే ఉంటాయి అన్నమాట. బట్ సాటర్డే అయితే చాలా బస్సెస్ ఉంటాయి. ఆటో అయినా బస్ అయినా చాలా ఈజీ అండి రావటం. అదే బస్కి వచ్చే వాళ్ళు అయితే రావులపాలెం రీచ్ అయిపోవడం చాలా ఈజీ అనమాట. అటు రాజమండ్రి నుంచి అయినా రావులపాలెం వచ్చేయాలి, ఇటు విజయవాడ సైడ్ నుంచి అయినా సరే రావులపాలెం వచ్చేస్తే మీకు అక్కడి నుంచి ఆటోలు కానీ బస్సెస్ కానీ ఉంటాయండి. ఇది పార్కింగ్ ప్లేస్ అండి, చాలా పెద్దగా ఉంటుంది పార్కింగ్ ప్లేస్. సాటర్డే అయితే అసలు మనం ఎక్కడ పార్క్ చేయాలో కూడా తెలీదు. ఇటు సైడ్ బైక్స్, ఇటు సైడ్ కార్లు పార్కింగ్ ఉంటుంది అనమాట. ఈ షాప్స్ అన్నీ మనకి కొబ్బరికాయలు అవి ముక్కు ఉన్న వాళ్ళు కొబ్బరికాయలు అవి తీసుకోవటానికి చాలా షాపులు ఉంటాయండి. మన ఇష్టం ఎక్కడైనా తీసుకొచ్చి మనం ఇంటి దగ్గర నుంచైనా తెచ్చేసుకోవచ్చు. ఇది ఇక్కడ మనకు పార్కింగ్ ఏరియా పక్కనే ఆటోస్ ఉంటాయి. మనకి రావులపాలెం నుంచి ఇక్కడ నుంచి రావులపాలెం ఈజీగా ఉంటాయి అనమాట. ఈ బస్ స్టాండ్ కూడా ఉంటుంది. బట్ చెప్పాను కదండి, సాటర్డే అయితే అసలు మీకు చాలా బస్సు ఉంటాయి, చాలా రష్గా కూడా ఉంటుంది. ఆటోలు కూడా అంతే, నార్మల్ డేస్లో మామూలుగానే ఉంటాయండి. ఈ ఆటో స్టాండ్కి ఆపోజిట్లోనే మనం గుడికి వెళ్ళే దారి ఉంటుందన్నమాట. గుడికి వెళ్తూ ఆలయ స్థల పురాణం తెలుసుకుందండి. వాడపల్లి గ్రామాన్ని పూర్వం నౌకాపురి అని పిలిచేవారు అనమాట. నాసిక్ త్రయంబకేశ్వరం నుంచి వెంకటేశ్వర వారు చంద్రము చెక్క సంబంధించిన ఒక బాక్స్లో స్వామివారు ఈ గౌతమి నదీ తీరానికి కొట్టుకురాగా నారద మహర్షి స్వామివారు కనుక్కొని తన స్వహస్తాలతోటి ప్రతిష్ఠించి వెంకటేశ్వర స్వామిగా నామకరణం చేశారనమాట అండి. స్వామివారు వచ్చిన గౌతమి తీరం గట్టుకి కూడా తీసుకెళ్తానండి, చూపిస్తాను. మనం ఇట్లా రాగానే ఇదిగోండి, ఇది టెంపుల్. బయట ఇటు రైట్ సైడ్కి వెళ్ళాలన్నమాట దర్శనానికి వెళ్ళటానికి. ఇక్కడ చెప్పుల స్టాండ్ అవి ఉంటాయండి. సాటర్డే టైంలో వచ్చినప్పుడు బయట ఉంచుతారు, బట్ చెప్పుల స్టాండ్ ప్రిఫర్ చేసుకోవడం బెటరు. మనం ఈ లైన్లోంచి వచ్చాం అనమాట అండి. ఇటు రైట్ సైడ్ తిరగాలి. చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారండి. అందుకని ఇక్కడ రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. దూరకంత ఉండే కాదు కానీ ఇప్పుడు రూమ్స్ కూడా ఉంటున్నాయి అనమాట. వచ్చి ఇక్కడ ఫ్రెష్ అయ్యి దర్శనం చేసుకుని వెళ్ళటం కోసం రూమ్స్ అవి కూడా ఉంటున్నాయి అనమాట. సో ఇటు స్ట్రైట్ వెళ్తే గౌతమి తీరానికి వెళ్తామండి. మనం ఇట్లా లోపలికి వెళ్దాం దర్శనానికి. ఇక్కడే మనకి స్టార్టింగ్లోనే గుడి ఎంట్రన్స్లోనే మనం కొబ్బరికాయలు మొక్కు తీర్చేసుకోవాలన్నమాట. ఎందుకంటే లోపల కొట్టినవారండి. ఇక్కడే కొబ్బరికాయలు మనం మొక్కు తీర్చుకొని ఇక్కడ వాటర్ ట్యాప్స్ ఉంటాయి. జస్ట్ కాళ్ళు కడుక్కొని మనం లోపలికి వెళ్ళిపోవడమే. సాటర్డే అయితే అసలు ఖాళీ ఉండదండి. ఈ రౌండ్స్ అన్నీ ఉన్నాయి కదా, మొత్తం ఫుల్ అయిపోయి ఉంటాయి. ఈరోజు ఖాళీగా ఉంది దర్శనానికి. ఇవన్నీ ఫుల్ అయిపోయి ఉంటాయి. మనం ఇవాళ ఏం లేదు కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఇట్లా వెళ్ళగానే మనకి ఇటు మెయిన్ ద్వారం ఉంటుంది అనమాట. ఇవన్నీ స్పెషల్ టికెట్లు అవి ఇచ్చే కౌంటర్స్ అండి. ఇట్లా మెయిన్ ద్వారం. అన్ని టికెట్స్ ఇటు నుంచే వెళ్తారు లోపలికి వెళ్ళాక స్పెషల్ దర్శనం అవి ఉంటాయి. సాటర్డే ఎక్కువ తీసుకుంటారండి, నార్మల్ రోజుల్లో పర్వాలేదు. స్వామివారిని బాగా చూడొచ్చు. ఇది లోపలికి రాగానే ఫ్రంట్ టెంపుల్ ఆవరణ మొత్తం ఇలా ఉంటుంది అనమాట. సో మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందామండి. ముందు ప్రదక్షిణ చేసేసి తర్వాత దర్శనానికి వెళ్ళిపోదాం. సో ఇక్కడి నుంచే ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి, మీకు చూపిస్తాను. ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ దండం పెట్టుకుని ఈ ధ్వజస్తంభానికి దండం పెట్టుకుని ప్రదక్షిణ స్టార్ట్ చేయాలన్నమాట. ఈ టెంపుల్ విశిష్టత ఏంటంటే 7 వారాలు మొక్కుకుంటారండి. 7 ప్రదక్షిణలు చేయాలి. ప్రతి వారం వచ్చి 7 ప్రదక్షిణలు చేస్తారు. 8వ వారం వచ్చి అభిషేకం చేయించుకోవాలన్నమాట. ఎలాంటి కోరికైనా సరే తీరుతుందని అందరూ అనుకుంటారు. చాలా దూరాల నుంచి వస్తారండి. ఏ కోరికైనా తీరుతుందనమాట. 7 వారాలు వచ్చి 7 ప్రదక్షిణలు చేయాలి. ఇక్కడ ఇది తులావారం. మనం ఏదైనా మొక్కుకుంటే స్వామివారికి పటిక కానీ బియ్యం అన్నీ
తులాభారం వేసుకొని తీసుకుంటారు అనమాట. ఇది సంతానం కలగటానికి చెట్టు అండి. ఇక్కడ పూజ చేసుకుంటారు అనమాట. గుడి ఆవరణలోనే ఉంటుంది. మనం ప్రదక్షిణ చేసేటప్పుడు చెట్టు కింద అమ్మవార్లు ఉంటారు. ఇలాగా అష్టలక్ష్ములు అంటారు కదా, అమ్మవార్లు అందరూ ఇక్కడే ఉంటారు. ఇక్కడ పూజ చేసుకుంటారండి. పూజ చేసుకుని ప్రదక్షిణ చేస్తారనమాట. గుడి ఆవరణలో ఇలాంటి విగ్రహాలు ఉంటాయండి, భలే ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇందాక చూపించాను కదా ఉండి, దాని పక్క నుంచి ఇలా దర్శనానికి వచ్చే లైన్ అనమాట. ఇది నార్మల్ దర్శనం అండి, ఇలా బయట నుంచి ఉంటుంది. స్పెషల్ దర్శనం ఈ పక్క నుంచి ఉంటుంది అనమాట. ఆ గుడి లోపలే శివయ్యది టెంపుల్ ఒకటి ఉంటుందండి. అన్నపూర్ణ సమేత విఘ్నేశ్వర స్వామివారు అనమాట. టెంపుల్ పక్కకే, ఆ టెంపుల్ ఆవరణలోనే ఉంటుంది. ఇది స్పెషల్ దర్శనం అండి. కొంచెం స్వామివారిని దగ్గరగా చూడొచ్చు అనమాట. ఇలా మనకి ఇంకా ఉంటాయి ఈ వేద అర్చనలు అని, ఆశీర్వచనం అనేసి ఇట్లా ఉంటాయి. ఏ టికెట్కి ఆ టికెట్ ప్రైస్ ఉంటాయి. సాటర్డే ఇవి మొత్తం అన్నీ ఫుల్ ఉంటాయండి, ఇన్ని రౌండ్లు తిరగాలి. బట్ మొక్కు మాత్రం సాటర్డేనే ఉంటుంది. 7 వారాలు, 7 శనివారాలు, 7 ప్రదక్షిణాలు చేసుకుని మొక్కుకుని 8వ వారం వచ్చి అభిషేకం చేయించుకుంటారండి. ఎలాంటి కోరికైనా సరే తీరుతుందనేసి ఇక్కడ మొత్తం భక్తులందరూ నమ్ముతారనమాట. మనకి ఇక్కడ పెద్ద తిరుపతిలో ఉంటుంది చూసారండి గోపురం మీద, అలాగే ఇక్కడ విమాన స్వామివారు కూడా కనబడతారు మనకి. ఇక్కడే సేమ్ పెద్ద తిరుపతిలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అన్నమాట. ఈ పక్కన ఇదంతా గుడి ఆవరణ, చాలా బాగుంటుందండి. కూర్చుంటే చాలా ప్రశాంతంగా. ఈ ఆపోజిట్లోనే మనకి లడ్డు ప్రసాదం ఉంటుంది. లడ్డు పులిహార ప్రసాదాలు కౌంటర్ అనమాట. నార్మల్ డేస్లో వచ్చాం కాబట్టి ఫ్రీగా ఉంది. ఇంకా ఈ ఆవరణలో కొంచెం కూర్చుని మనం అన్నప్రసాదం ఉంటుంది, సో అటు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కూర్చుని కొంచెం ఏదైనా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మొక్కుకుంటారు. ఈ ఆవరణలోనే మనకి ఇక్కడ స్వామివారు ఉంటారండి. తులసి మాలలు కానీ ఇక్కడ సమర్పించుకుని దండం పెట్టుకుంటారు. ఒకసారి మళ్ళీ ఫ్రంట్ వ్యూ ఒకసారి చూద్దాన్ని. ఇది స్వామివారి గుడి, ఈ అంతా ఆవరణ అనమాట. ఇది బయటకు వచ్చే దారి అనమాట అండి. దాని పక్క నుంచి ఇట్లా మనం ఇందాక వచ్చాం కదా, ఆ దారికి కలిసిపోతుంది. దీని ఆపోజిట్లోనే మనం బయటకు వచ్చిన ఆపోజిట్లోనే అన్నప్రసాదానికి వెళ్ళటానికి ఉంటుందండి. నిత్య అన్నప్రసాదం. ఎవరు వచ్చినా సరే స్వామివారి ప్రసాదం తినేసి వెళ్ళండి. నిత్య అన్నదానం అనమాట. ఇది వరకు బయట ఉండేది, ఇప్పుడు కొంచెం లోపలికి కూర్చోటాకలా పెట్టారు. క్యూ అండి. స్వామివారి అన్నప్రసాదం చూద్దాం. భక్తులు ఎవరు వచ్చినా సరే మీరు తెలుసుకోండి, ఎవరినైనా అడగండి. అన్నప్రసాదం కన్ఫామ్ ఉంటుంది. సో స్వామివారి ప్రసాదం తినేసే బయలుదేరండి అనమాట. ఇలా అన్నప్రసాదం చేసుకుని బయటికి రాగానే సేమ్ బయటకు వచ్చిన దగ్గర నుంచి ఇలా వెళ్తే మనం మళ్ళీ మన ఆటోల దగ్గర నుంచి వచ్చిన లైన్కి వచ్చేయచ్చు అనమాట అండి. దీని ఆపోజిట్లో మీకు స్ట్రైట్గా చూపించాను కదా గౌతమి ఘాట్కి తీసుకువెళ్తాను అనేసి, ఇటు మనం దర్శనానికి వెళ్ళే లైన్లోనే స్ట్రైట్ రావచ్చండి. ఇగో చెప్పాను కదండి రూమ్స్ ఉంటాయనేసి, చాలా ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఫోన్ నెంబర్లు అవి ఉంటాయి, గూగుల్లో సెట్ చేసుకుని ఈజీగా రావచ్చు. వచ్చి ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్ళొచ్చు అనమాట అండి. లాంగ్ జర్నీ నుంచి వస్తూ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఈజీగా ఉంటుంది. సో తలనీలాలు ఇచ్చేవాళ్ళు అందరూ ఈ గౌతమి ఘాట్ దగ్గరికి వెళ్ళిపోవాలండి. పైకి వెళ్తే అక్కడ తలనీలాలు ఉంటాయి. అక్కడే మనం స్నానాలు అవి చేసేసి వచ్చేయచ్చు అనమాట. బట్ గోదావరిలో అయితే దిగినవారండి. మనకి గోదావరి నీళ్ళే పైకి ట్యాప్లో వస్తాయి. అక్కడ స్నానం చేసేసి మనం బట్టలు అవి మార్చుకోవటానికి రూమ్స్ అవి ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. వచ్చేయచ్చు అనమాట అండి. కొంచెం నడుచుకుని వెళ్ళే వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది, కొద్దిగా దూరంగా ఉంటుంది. వెహికల్స్లో వచ్చేవాళ్ళు అయితే ఇక్కడ దాకా కొంచెం వచ్చి కొద్దిగా నడుచుకుంటూ వెళ్ళచ్చు. ఇదేనండి స్నానఘట్టానికి వెళ్ళే లైను. కొంచెం ఎదరికి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. మీకు దూరంగా కనబడుతుందా గోదావరి, అది ఒక పాయ అండి. రాజమండ్రి నుంచి ఈ లైన్ ఒక పాయ విడిపోతుంది అనమాట. ఇది యానం దగ్గర సముద్రంలో కలుస్తుందండి. ఇంకొకటి వచ్చి మనకి నరసాపురం దగ్గర ఒకటి కలుస్తుంది. మీకు ఇది క్లియర్గా కనబడుతుందో లేదో, ఇక్కడ కనకాంబరాల తోట అండి, చాలా బాగుంది. కేసు ఖండనశాల. సో ఇక్కడ చేసుకుని కొంచెం ఎదరికి వెళ్తే గోదావరి గట్టండి. బట్ గోదావరిలో మాత్రం దిగొద్దండి, పైకి వాటర్ వస్తాయి. స్నానాలు చేసుకుని మనం దర్శనానికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమన్నా టెంపుల్ వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను చేస్తాను.
నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.